హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియో అనమాట. ఇప్పటి వరకు మనము బ్లాక్ బ్యాండ్స్ తోటే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ వీడియోస్ చూసింటారు చాలా వరకు. బట్ ఫర్ ఎ చేంజ్ నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే బ్లూ కలర్ స్టోన్ విత్ బ్లూ కలర్ రబ్బర్ బ్యాండ్ అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఇప్పుడు మనం డిజైన్ చేసుకునే షేప్ వచ్చేసి ఓవెల్ షేప్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి ఓవెల్ షేప్ చేసి చూపిస్తాను. ఫస్ట్లీ షేప్ తీసుకున్న తర్వాత ఇది స్టిక్ చేయడానికి మాత్రం B7000 గ్లూ యూస్ చేయండి, చాలా బాగుంటుంది స్టిక్ అనేది. లేకపోతే నార్మల్ గ్లూ, ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, అది కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ అది స్టిక్ అవ్వకపోతే మళ్ళీ మనం B7000 గ్లూ పెట్టుకోవడం మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ బేస్ అంతటికి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను ఆయిల్ షేప్స్ మెటీరియల్ కూడా ఆయిల్ షేప్సే తీసుకున్నాను. గ్లాసీ మెటీరియల్ తీసుకున్నాను, వైట్ కలర్ తీసుకున్నాను. మిడిల్ ఒక్కటే బ్లూ స్టోన్ పెడుతున్నాను, డార్క్ బ్లూ స్టోన్ పెడుతున్నాను. రబ్బర్ బ్యాండ్ కూడా సేమ్ మ్యాచింగ్ బ్లూ స్టోన్ తీసుకున్నాను. మీకు అర్థమై ఉంటుంది, అక్కడ కింద ఉంది చూసారా బ్లూ కలర్, ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. స్టోన్ వచ్చేసి బ్లూ తీసుకున్నాను. ఫస్ట్ లేయర్ అంతా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు డిజైన్ చేసుకోండి. మొత్తం గ్లూ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మొత్తం మీరు చేత్తో పెట్టడం అంటే ఇది చాలా కష్టమైన పని. సో ఇలాంటి పెన్స్ దొరుకుతాయి, ఈ పెన్స్ తోటి మీరు పెట్టుకోవచ్చు. కొంచెం కంఫర్ట్ కోసం నేను ప్లేట్లో అన్నీ వేసేసి కొంచెం స్టిఫ్గా ఉంటే ఈజీగా స్టిక్ అవుతుంది పెన్కి. సో నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. మొత్తం ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా స్టిక్ చేసుకోండి. మొత్తం వన్ సైడ్ అంతా సేమ్ అలాగే మొత్తం రబ్బర్ బ్యాండ్ అంతా స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపల ఇన్నర్ లేయర్ కూడా సేమ్ అలాగే ఒకదానిపైన ఒకటి స్టిక్ చేసుకోండి. నేను మొత్తం మీకు రబ్బర్ బ్యాండ్ అంతా క్లియర్గా చూపించాను ఎలా స్టిక్ చేసుకోవాలి అనేది. తర్వాత ఇదంతా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టోన్ పెట్టుకోండి, చాలా బాగా హైలైట్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్ చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. అందరు బ్లాక్ కలర్ బ్యాండ్ ఒకటే వేసుకుంటారు కదా, బట్ ఇలా బ్యాండ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా డిఫరెంట్గా కనపడుతుంది బ్యాండ్ మీకు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అన్నీ స్టిక్ చేసుకోండి. కొంచెం బేస్ కంటే ఓవెల్ షేప్ బేస్ కంటే బయటికి పెట్టండి, కొంచెం చూడ్డానికి చాలా బాగుంటుంది. స్టోన్ అనేది లోపలికి పెట్టకుండా కొంచెం ఒక హాఫ్ లోపలికి హాఫ్ బయటికి పెట్టండి. స్టోన్ స్టిక్ చేసేటప్పుడు, స్టిక్ చేసిన తర్వాత అయినా కూడా మనం పెన్ తోటి దాన్ని అలా కదిలిస్తే అది కదులుతుంది. 1 మినిట్ వరకు కదులుతుంది, అంత ఈజీగా తొందరగా డ్రై అవ్వదు. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి పెట్టేసిన తర్వాత అయినా కూడా. ఇలా పెన్ లేకపోతే B7000 గ్లూ పైన ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ తోటైనా మీరు సెగ్రిగేట్ చేసేసుకోవచ్చు. కింద నేను మొత్తం అంతా స్క్వైర్ అక్కడ వచ్చిన రౌండ్ లాగా కాకుండా ఒక ఫ్లవర్ లాగా 3 అలా పెట్టాను. అక్కడ మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. బ్యాంగిల్స్, థ్రెడ్స్ తోటి చేసిన బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ నేను లాంచ్ చేస్తున్నాను. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ లేదా మీ ఫంక్షన్స్కి ఏదైనా మీరు రిటర్న్ గిఫ్ట్స్లో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని ప్లాన్ చేసుకుంటే నేను ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ గిఫ్ట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది. రబ్బర్ బ్యాండ్, హెయిర్ క్లిప్స్, ఇంకా మీకు ఏదైనా డిఫరెంట్గా కావాలనుకుంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, అక్కడ మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు 1 లేయర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లేయర్ కోసం దానిపైన అతికిస్తున్నాను చూడండి. మీరు కూడా సేమ్ ఇలాగే గ్లూ పెట్టేసుకోండి దానిపైన. ఇలా స్టిక్ చేసుకుంటే రబ్బర్ బ్యాండ్ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్లో రబ్బర్ బ్యాండ్ చేసేటప్పుడు ఇట్లా కింద బ్లాక్ కలర్ బేస్ ఉండేది కాదు, హోల్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ దానికి ముడి వేసుకొని చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేకుండా కింద బ్లాక్ కలర్ బేస్ వచ్చింది, దాన్ని జస్ట్ ఊరికి అలా స్టిక్ చేస్తే చాలు, చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అందులో B7000 గ్లూ అనేది చాలా గట్టిగా స్టిక్ అవుతుంది, మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇష్యూస్ ఏం రావు రబ్బర్ బ్యాండ్స్ తోటి.
అండ్ మీరు ఇంకా ఎవరైనా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిగినర్స్ ఎవరైనా మేకింగ్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఆ వీడియోస్ అన్నీ మేకింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపిస్తాను.